అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ రోజున దాని అసలు పేరు. ఆ కాంగ్రెస్ పార్టీతో విభేదించి అందులో నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ ఐ అని పేరు పెట్టుకుంది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ ఇందిరా అంటుంటారు, లేదు కాంగ్రెస్ ఇండియా, ఇండియానే ఇందిరా అంటూ దాన్ని కన్విన్స్ చేసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో. ఆ కాంగ్రెస్ ఐ సక్సెస్ అయ్యి ఒరిజినల్ కాంగ్రెస్ పక్కకి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత అసలు కాంగ్రెస్ వచ్చి ఈ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. చివరికి అది కాంగ్రెస్ ఐగా ఉండిపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ ఏదైతే ఏది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాస్త ఐఎన్సి కాస్త ఇప్పుడు దాన్నే ఏఐసిసినా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, అది కాంగ్రెస్ కమిటీ పేరు, ఇప్పుడు ఐఎన్డీనే అంటారు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఐఎన్సి అనినే అంటారు. అయితే ఆ కాంగ్రెస్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. అప్పట్లో మనకి ఆంధ్రలో కూడా ఇది పద్దాక వాడుతుంటారు చూడు, రాజశేఖర్ రెడ్డి అంటే రెడ్డి కాంగ్రెస్ అని. రెడ్డి కాంగ్రెస్ కాదు, అసలు కాంగ్రెస్ అది. ఆ కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి ఇందిరా, అప్పట్లో రెడ్లు ఎక్కువగా డామినేట్ చేసేవాళ్ళు కాబట్టి రెడ్డి కాంగ్రెస్ అని వీళ్ళు నిక్ నేమ్తో పిలుచుకునేవాళ్ళు. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అది. ఆ తర్వాత ఇందిరాగాంధీ విడిపోయినటువంటి సందర్భంలో ఇది కాంగ్రెస్ అయింది. తర్వాతన ఇందులోకి వచ్చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి కూడా ఇందులోకి ఉన్నటువంటి పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ సి అని పెట్టుకుంటే పోతుంది, కాంగ్రెస్ చైనా అని. ఎందుకంటే భారత్ మీద 24 గంటల ద్వేషంతో రగిలిపోతుంటుంది చైనా. బయటికి మన దేశం మీదన దాడి చేసే దరిద్రులైన ఉగ్రవాదులకి పాకిస్తాన్ తయారు చేసి పంపిస్తే ఆ దరిద్రుల అడ్రస్సులతో సహా ఇస్తే అంతర్జాతీయ సమాజం మొత్తం వాళ్ళని ఉగ్రవాదులుగా ఒప్పుకుంటుంటే, వాళ్ళ మీద నిషేధం విధిస్తుంటే చైనా అడ్డుపడుతూ ఉంటుంది పద్దాక. అంటే భారత్ మీద ప్రేమ ఉందా, వ్యతిరేకత ఉందా? పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకుని భారత్కి సంబంధించినటువంటి భూభాగం ఏదైతే పాకిస్తాన్ ఆక్రమించుకుందో ఆ ప్రదేశాన్ని మింగేస్తోంది. సిపెక్ పేరుతో రోడ్డేసి మనకి విలన్గా మారింది అదే చైనా. అట్లాగే మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలు తనదంటుంది. అట్లాగే ఒకనాడు 30,000 కిలోమీటర్లు, ఆ తర్వాత కాలంలో టోటల్ కలిపితే ఇప్పుడు 60,000 లాక్కుందా, 90,000 కిలోమీటర్ల లాక్కుందా. మన భూభాగం బోల్డ్ అంతా దాని దగ్గర ఉంది. అట్లాంటి దరిద్రపు దేశం. సరే, మనకి ఉన్నటువంటి అంతర్జాతీయ రూల్స్ ప్రకారం లేకపోతే అంతర్జాతీయ అవసరాల కోసం మాట్లాడతాం, రోజు కత్తులతో పొడుచుకోం. కానీ అది మన శత్రువే. ప్రత్యక్ష శత్రువు చైనానే, పాకిస్తాన్ కంటే కూడా. పాకిస్తాన్ మతపరమైన శత్రుత్వం వహిస్తుంటుంది, కానీ చైనా అట్లా కాదు. ఈ దేశాన్ని ఎదగనీయకుండా 24 గంటలు తొక్కిపట్టి ఉంచేటటువంటి దుర్మార్గ దేశం అన్నమాట. అట్లాంటి దుర్మార్గ దేశంతో గురించి నెత్తిన పెట్టుకుని మన దేశంలో దాన్ని ప్రమోట్ చేస్తూ మన దేశాన్ని కించపరుస్తూ కారు కోతలు కూస్తుంటారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, రాహుల్ గాంధీ. అందుకనే రాహుల్ గాంధీ అంటే చిరాకు పుట్టేది, అసహ్యం వేసేది. ఎస్, చైనా ఎదిగిందంటే సిగ్గుపడాల్సింది వీళ్ళ తాత, వీళ్ళ నానమ్మ, లేకపోతే కనుక వీళ్ళ ముత్తాత, లేకపోతే వీళ్ళ నానా టైంలో జరిగిన దరిద్రాల కారణంగానే చైనా అన్నటువంటిది ఆ స్థాయిలో ఉంది. మనకంటే కూడా ఒకప్పుడు దాంతో సమానంగా కాదు, దానికంటే ఒక అడుగు ముందున్నోళ్ళ నాశనమైంది వీళ్ళ జమానాలోనే. అయినా సరే ఇప్పుడు అది ప్రపంచ 2వ స్థానానికి వెళ్ళింది. దాని దగ్గరికి మనం పరుగులు పెడుతూ ఇప్పటికి 5వ స్థానం దగ్గరలో ఉన్నాం. 4 దగ్గరికి ఏడాది వస్తున్నాం. 3 దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత 3 అంటే దాని పక్కకు వచ్చి కూర్చునేటటువంటి దశ దగ్గరలోకి వచ్చింది. మరి గర్వపడాల్సింది పోయి సిగ్గుపడే విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏదైతే మొన్ననే ఎలక్షన్స్ అప్పుడు కారు కోతలు కూసినటువంటి పిట్రోడా అనేవాడిని పదవి నుండి తొలగించి వాడే రాజీనామా చేసి ఏదైతే ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్ళీ కారు కోతలు కూశాడు. చైనా మీద శత్రుత్వం వద్దు, చైనాతో పోటీ పడకూడదు మనం అన్నటువంటిది. ఆ మధ్యలో కాంగ్రెస్ పార్టీను చైనా ఒప్పందం చేసుకుని అదేంటో చెప్పలేదు. 2014కి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చైనా వెళ్ళి మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఒప్పందం చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ని పక్కన కూర్చోబెట్టి వీళ్ళు ఏం సంతకాలు పెట్టుకున్నారు. ఈ రోజు వరకు అటు చైనా వెల్లడించలేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ వెల్లడించలేదు. ఏమన్నా భారతదేశంలో చైనా తరపున బ్రాండ్ అంబాసిడర్లుగాను లేకపోతే చైనాని ప్రమోట్ చేస్తూ భారత్ని డిగ్రేడ్ చేయడానికి ఏమన్నా వీళ్ళు ఒప్పందం చేసుకుని దాని బదులు ఏమన్నా నిధులు తీసుకున్నారా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి తెలియాలా?